హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజైతే మీరు చూస్తున్నారు కదా, మనమైతే ప్రజెంట్ అయితే కడియంలో ఉన్నామన్నమాట. కడియంలో ప్రజెంట్ అయితే మనం మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మొక్కలు అయితే ఎక్కడైతే ఉంటాయో ఆ నర్సరీకి అయితే వచ్చేస్తున్నాం. మనం ఇక్కడ ఖచ్చితంగా మొక్కలు కొనాలి అంటే ఖచ్చితంగా మనకి రెండు ఆప్షన్స్. ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎప్పుడైనా సరే ముందు మొక్కలు చూడండి, ఆ రెండు ఆప్షన్స్ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్లు కూడా చాలా లో కాస్ట్లు, వెరీ చీప్ కాస్ట్లు. ఇప్పుడు ఈ మొక్క ఉంది చూసారా, ఎలా ఉంది చూడండి, అఫీషియల్గా ఉంది కదా. చూడండి అసలు మామూలుగా లేదు. ప్రతి దగ్గర కూడా చాలా నీట్గా కట్టేసి ఇలా సెట్ చేసి పెట్టారు అనమాట. చాలా చీప్లో దొరుకుతుంది. జస్ట్ కేవలం అంటే ఒక 15 లక్షలు 20 లక్షల కంటే ఎక్కువ ఉండదు అనమాట. చాలా చీప్గా ఉంటాయి మొక్కలు అలా అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. అండ్ ఇక్కడ మనం మొక్కలు కొనాలి అంటే ఖచ్చితంగా మనకి రెండు ఆప్షన్స్ అనమాట. ఒకటి మనం బ్యాంక్ కన్నా రాబరీ చేయాలి, లేదంటే మనమే బ్యాంకుకి ఓనర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మొక్కలు కొనగలుగుతాం అనమాట. ఇక్కడైతే ఇవ్వండి, ఇవి వచ్చేసి బోన్సాయి అనమాట. ఇవి కూడా స్వీట్ లెమన్ టైప్, రౌండ్ స్వీట్ లెమన్. కాకపోతే కాస్ట్ కూడా ఒకటి 18,000 నుంచి 20,000 రూపాయల పైన ఉంటుంది ఇది ఒక్కొక్కటి. చాలా బాగా వచ్చేస్తున్నాయి ఇవి కూడా. ఇవ్వండి, కొన్ని అయితే వేస్ట్ అయిపోయాయి అండ్ కొన్ని ఏమో కాయలు కాసేసాయి. చాలా వరకు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందాక చెప్పాను కదా నేను మీకు, అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయని. ఆ రెండు ఆప్షన్స్ ఇవే అనమాట. ఇచ్చుకోండి. దాదాపుగా ఈ మొక్క కొనాలి అంటే మనం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే పెద్ద మొక్క ఉంది చూసారా, వీళ్ళు సెట్ చేసిన విధానం చూడండి ఎంత బాగా సెట్ చేశారంటే. ఇదిగోండి, ఒక కొమ్మని తీసేసి ఆ కొమ్మ దగ్గర నుంచి లోపలికి వైర్లతో కనెక్ట్ చేస్తారు. ఇదిగోండి, ఇలా వైర్లతో కనెక్ట్ చేసి ఒక షేప్ని క్రియేట్ చేస్తారు. అలా లేయర్లుగా ఇక్కడ ఒక షేపు, అక్కడ ఒక షేపు, అక్కడ ఒక షేపు, ఇలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ మొక్క మనం కొనాలంటే 25 లక్షల రూపాయలు వీళ్ళకి చెల్లించాలన్నమాట. 25 లక్షలు లేకుండా మనం ఈ మొక్కని కదిలించలేమన్నమాట. దీనికి మళ్ళీ తీయడానికి కూడా సపరేట్ క్రేన్ రావాలి అండ్ సపరేట్ వెహికల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, అంటే ప్రతిసారి నేను మీకు రకరకాల మొక్కలు చూపిస్తాను. అన్నీ మనం కొనే రకంగా ఉండేటువంటి పూల మొక్కలే కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండే మొక్కలు కూడా మనం చూడగలగాలి. అప్పుడే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ మొక్కలు అయితే మనకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల యొక్క డిఫరెన్స్ అయితే మనకైతే దొరుకుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. కడియంలో ఏంట్రా ఎప్పుడు కడియంకి వెళ్తూనే ఉంటావా అంటే తప్పట్లేదు, మా ఫాలోవర్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడు చూడండి, షేప్ ఇలా ఉంది కదా, యాక్చువల్గా అయితే ఇలా ఇలా ఉంటుందన్నమాట. దీని ఎలా కట్ చేశారు, అలా షేప్ కట్ చేయాలి. ఎవరైనా సరే మీ ఇంట్లో మొక్కలకైనా సరే మీరు నీట్గా షేప్ని కట్ చేసుకోగలిగితే చాలు. అబ్బా మామూలుగా లేదు. ఆరేసింది అనుకోండి, అంత అఫీషియల్గా ఉన్నాయి మొక్కలైతే మాత్రం. సూపర్ అంటే సూపరు అదిరిపోయాయి మొక్కలు కదా, మామూలుగా లేదు. చాలా బాగుంది. ఈ మొక్క కూడా మనకి 15 లక్షల నుంచి 17 లక్షల వరకు ఒక 2 లక్షల గ్యాప్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. దీని మీద 1050 నెంబర్ కాస్ట్ కాదండి, మరి కాస్ట్ అనుకుంటారు. 1000 రూపాయలకి ఎవరు ఈ చెట్టుని ఎవరు, అదేదో నెంబర్, దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ని డిసైడ్ చేస్తారు. నేనేమనుకుంటున్నా అంటే 10,56,000 నేను అనుకుంటున్నాను దాన్ని. అంతే, 10,60,000. ఆ 10, 6 అనేది ఏంటంటే వీళ్ళు వందలని వేలని లెక్కేయకుండా 10,60,000 అలా లెక్కేస్తారనమాట. 1060 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే 10,60,000 అని అర్థం. సో ఈ మొక్కలు చూడండి, ఇవైతే చిన్న మొక్కలు అనమాట. ఇవైతే 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల యొక్క డిఫరెన్స్ అయితే మనకైతే దొరికేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు, సూపర్. ఇదిగోండి, ఇవన్నీ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. మనకి దీంట్లోనే ఇంకా స్పెషల్ ఏంటి అంటే సీటింగ్ టైప్ ఉంటుంది. అంటే మనం కూర్చొని మాట్లాడుకోగలిగేటువంటి సీటింగ్ టైప్ మన ఏవైనా సరే ఉండేటువంటి మన గార్డెన్లో కూర్చోడానికి సరిపోయేటువంటి ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇది చాలా పెద్ద మొక్క. ఈ పెద్ద మొక్క అయితే మనకి 50 లక్షల రూపాయలు అయితే మనకైతే విలువ చేస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ బోగన్విల్లా మొక్కలు చాలా ఫేమస్ అనమాట. మనకి కడియం అంటేనే మెయిన్ బోగన్విల్లా మొక్కలు. ఈ బోగన్విల్లా మొక్కలు ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా మనకి బోగన్విల్లా మొక్కలు ఒకటి. అండ్ ఈ మొక్కలు మనకి దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ దొరికినా కూడా అవన్నీ కూడా ప్రపంచం అని కాదు, మన దేశంలో ఎక్కడ దొరికినా కూడా అవి ఒక కడియం నుంచే వెళ్తాయి. ఎందుకంటే వీటిని మ్యాక్సిమం చైనా నుంచి, తైవాన్ నుంచి, ఇలాంటి దేశాల నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట ఈ మొక్కలన్నీ కూడా. ఇవైతే మాత్రం అదిరిపోయండి, చాలా బాగున్నాయి మొక్కలు ఇవి. అనివ్వండి, చిన్న కుండీల్లో
ఇక్కడ నెంబర్ వేస్తారు చూడండి ఒకటి. ఈ నెంబర్ వేస్తే దాని అర్థం ఏంటి అంటే అది బుకింగ్ అయిపోయింది, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఆ నెంబర్ ఎక్కడ కనిపించినా అవన్నీ ఒకరు తీసుకెళ్లారు అని దీని దగ్గర ట్యాగ్ ఉంది. ఏదో నెంబర్ ఉంది, 2 4 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు. ఇది రేట్ కాదులేండి, భయపడిపోయినారా? రేట్ అయితే కాదు, ఏదో కోడ్ అనమాట. మనం ఆ కోడ్కి కాస్ట్ వాళ్ళు ఆ కోడ్ని బట్టే కాస్ట్ వాళ్ళకు ఉంటుంది. అది వచ్చిన వాళ్ళందరూ చూసుకునేది కాదనమాట, సపరేట్గానే ఉంటుంది. ఇంకా చాలా షేపుల్ వైజ్ వా అన్న వా అదిరిపోయింది. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మొక్కలు అన్నమాట ఇవి. వరల్డ్లోనే అత్యంత ఖరీదైనటువంటి మొక్కలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఇవేనమాట. ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. వాటిని కూడా మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇగోండి, మీరు ఎవరైనా ఈ మొక్కల పేర్లు మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇదేంటి బ్రో ఇంత పెద్దది అయిపోయింది అంటే, ఇక్కడ బాగా గమనించారంటే మిగతా అన్నీ చిన్న చిన్న ఏర్లుగా ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఇక్కడే ఉండటం వల్ల ఏమైపోయిందంటే ఏర్ అనేది కిందకి దిగిపోయింది అనమాట. ఆ ఏర్ అనేది కిందకి వెళ్ళిపోవడం వల్ల కాస్ట్ వస్తుంది, చెట్టు ఎదిగిపోయింది. ఇక ప్యాకెట్తో పనేది, అది తీయాలంటే చాలా కష్టం. ఏరు తీయాలి, ఏరు దాన్ని ఎగ్గొట్టి మరీ చేయాలి, అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ మొక్కలన్నీ చాలా బాగున్నాయండి. ఇదిగోండి, మొక్కలైతే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాను కదా సీటింగ్ టైప్ ఉండేటువంటి కొన్ని ఇదిగోండి, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. మామూలుగా లేవు కదా, అద్దరిపోయాయి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం కడేంలో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా. ఇప్పుడు వీటిల్లో మనం ఇదన్నమాట. కాస్ట్ అయితే మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట. మీకు ఇంకా చాలా రకాల మొక్కలైతే చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మీకు క్లియర్ కట్గా క్లారిటీగా అయితే చూపించబోతున్నాను విత్ కాస్ట్లతో సహా. ఇంకా మీకు చాలా రకాల పూల మొక్కలు చూపిస్తాను, పండ్ల మొక్కలు చూపిస్తాను. అదేవిధంగా చాలా అయితే వస్తాయి. ముందైతే మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అండ్ మన ఛానల్ని వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇప్పుడైతే మీకు ఇంకా క్లారిటీగా అయితే మీకైతే చూపిస్తాను అనమాట. చాలా రకాల మొక్కలు ఉన్నాయి, ఎక్కడున్నాయి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదిరిపోతాయి మొక్కలు. ఇదిగోండి, ఏంటి ఇప్పుడు చూపించేసావు కదా ఆల్రెడీ అంటావేమో, ఈ టైపు ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ కట్టేశారనమాట. ఎందుకు కట్టారో మనకు కూడా తెలియదు, నేను మీకు మళ్ళీ కనుక్కొని చెప్తాను. ఈ మొక్క అయితే మాత్రం ఒక్కొక్కటి 20,000 రూపాయలు అయితే ఉందన్నమాట. 15,000 నుంచి 20,000 రూపాయలు ఉన్నాయి. చిన్న సైజు మొక్కలు అయితే మనకి 5,000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు, చాలా బాగున్నాయి. ఇవ్వండి ఎంత బాగున్నాయంటే మొక్కలు, వారెవ్వా సూపర్గా ఉన్నాయి కదా మొక్కలు. ఇదిగోండి, అవన్నీ బుకింగ్. ఆ బి అనే పేరు ఉంది చూసారా, అదిగోండి ఆ బి అని ఎన్ని రాసేవో అవన్నీ బుక్ అయిపోయాయి. వీళ్ళు కొనేస్తారనమాట ఈరోజు రేపు. కొనేసారు, తీసుకెళ్తారనమాట. ఇవిగోండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి పేర్లు మనకి అన్నీ కనుక్కోవాలంటే ఈ బోన్సాయి మొక్కలు మనం కనుక్కోలేము, గుర్తుండవు కూడా మనకి. బట్ చాలా అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఎవరో అప్పుడే దీన్ని పగలు కొట్టేశారు. ఏవో కోతులో సంథింగ్. కొత్త మొక్కలు ఇవి, నిన్న మొన్న వచ్చినట్టున్నాయి. అందుకనే కట్టేసి పెట్టి తెచ్చారనమాట. బయట దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చారు. అవి మొక్కలు ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ మొక్కలు ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన మొక్కలన్నీ కూడా అవి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు. అవి ఇక్కడ నుంచి కాదు, తైవాన్ నుంచి, అదేవిధంగా చైనా నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారనమాట. కాస్ట్ కూడా ఎందుకంటే ఇంపోర్ట్ చేసి తెచ్చినవి కాబట్టి కొంచెం కాస్ట్ అయితే పడతాయి. దానివల్ల అయితే కొంచెం కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇక్కడ ఉన్న చూడండి యోకా మొక్కలు అనమాట. ఇవైతే వీటి పేరు వచ్చేసి యోకా. అది పెరిగే కొంది చాలా అఫీషియల్గా పెరుగుతాయి. ఈ యోకా మొక్క వచ్చేసి ఇప్పుడు మనకి ఒక 7,000 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇదే మొక్క కానీ పెరిగితే 25,000 నుంచి 30,000 రూపాయల పైన ఉంటుందన్నమాట. ఇంకా చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ షేప్ ఇప్పుడు ఇలా ఉంది కదా. మనం స్టార్టింగ్ ఇప్పుడు ఇలా చూడండి, ఈ మొక్క చూసారా షేప్ ఎలా వచ్చింది. ఇలా పెరిగిన తర్వాత అంటారు కదా, మొక్క వంగనది మానయ్య వంగున అని ఒక సామెత ఉంది. మొక్క అప్పుడే వంగకపోతే మానప్పుడు వంగదు. ఇప్పుడు ఎలా వంగింది అంటే మొక్క అప్పుడు ఎదుగోండి ఇలా షేప్ క్రియేట్ చేసేస్తారనమాట. ఇది పెరిగే కొద్ది ఇక ఇదే షేప్లో పెరిగి మనకి ఫైనల్ రిజల్ట్ ఇదిగోండి ఇలా షేప్ క్రియేట్ అయ్యి వస్తుందన్నమాట.
సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ముందుకెళ్దాం. ఇంకా కొంచెం సీటింగ్ టైప్లో ఉండే మొక్కలు కూడా మనం చూద్దాం. ఈ లోపల ఇంకా మంచి యోకా మొక్కలు ఉన్నాయి. ఆ యోకా మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇగోండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అదిరిపోయాయి అన్నమాట మొక్కలు. ఇగోండి, ఇవి కూడా సూపర్గా ఉన్నాయి. ఇవి మీ ఇంటి దగ్గర సైడ్లు కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వేసేసుకోవచ్చు అనమాట. చాలా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట ఇవైతే. అండ్ ఈ మొక్కలు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, వీటి పేరేంటో చూద్దాం ఎవరు చెప్తారో. అండ్ మీకు ఇంకా కొన్ని రకాల మొక్కలు చూపిస్తారు. స్టార్టింగ్లో ఉన్నాయి అవి. మనకి మీరు గార్డెన్లో మన సపరేట్గా గార్డెన్లో ఉన్నప్పుడు మీరు కూర్చోడానికి ఏకంగా ఏమన్నా మంచి టీపాయిలు కావచ్చు, అదేవిధంగా సీటింగ్ ఏరియా కోసం చైర్స్ అవన్నీ సెట్ చేసుకుంటారు కదా, అవన్నీ ఏం అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి మొక్కల్నే చైర్లుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం అటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు అయితే ఇప్పుడు చూడబోతున్నాం. ఇవ్వండి, ఇంకా చాలా మంచి మంచి రకాల మొక్కలు ఉన్నాయి. ఇది ఒక నర్సరీ. ఈ నర్సరీలో మెయిన్గా మనకి దొరికేటువంటి మొక్కలు ఇవన్నమాట. సో ఇంకొంచెం స్పెషల్గా దొరికేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఇవి మంచి షో మొక్కలు. ఇవి కూడా మీ గార్డెన్లో ఒక మూలలో ఎక్కడైనా వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ మనం లాస్ట్ టైం పుణేలో చూసాం. ఇవి కూడా ఇవి చూడండి ఎంత యూనిక్గా వీటిని మార్చారో చూడండి. అసలుకి అయినా అసలు దీనికి ఏమీ లేదు. దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 రూపాయలంట. ఇదిగోండి, ఇప్పుడు ఇదిగోండి ఇలా చూడండి. ఇక్కడ ఒక అంటు కట్టి దీన్ని తెచ్చారు. ఇక్కడ ఒక అంటు కట్టి, ఇదిగోండి ఇక్కడ ఒక అంటు కట్టారు. ప్రతిదానికి ఒక అంటు కట్టేసి ఇదిగోండి ఇక్కడ అలా అయితే వచ్చాయన్నమాట. ఏంటి బ్రో ఇందాక నుంచి సీటింగ్ అన్న ఒకటి కూడా చూపించలేదు మాకు ఇప్పుడు వరకు అంటే చూపిస్తాను చూడండి. షేక్ అయిపోతారు మీరంతా. ఇదిగోండి ఇదే అనమాట మంచి షేప్తో వెనకాల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి ఇవి కూడా సూపర్గా ఉన్నాయి. అయితే సీటింగ్లో కూర్చునేటువంటి మొక్క అని చెప్పాను కదా మీకు, ఆ సీటింగ్ మొక్క ఇదిగోండి. ఇలా హ్యాపీగా సీట్లో కూర్చునేసి గార్డెన్లో కూర్చున్నప్పుడు మనం హ్యాపీగా పెద్ద పెద్ద కుర్చీలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చెట్లు మాత్రమే వేసుకొని ఆ చెట్లు ఇలా ఒక పైన వచ్చేసి ఒక దిండి కానీ ఒక మెత్తటి పరుపు లాంటిది వేసుకున్నామంటే హ్యాపీగా ఎక్కడే కూర్చొని కబుర్లు చెప్పేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి ఒక 15 లక్షల వరకు పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఈ మొక్కలు. కాస్ట్లు ఇప్పుడు నేను ఎందుకు అని చెప్పి మేము కొనలేములే అని మీరు అనుకుంటారా, జస్ట్ మీకు చూపిస్తున్నాను మొక్కలు ఎలా ఉంటుంది, ఎంతెంత కాస్ట్లు కూడా ఉంటాయి అనేది. ఇంకా మనం గట్టిగా మాట్లాడుకుంటే ఈ కడిగే ప్లంకలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రేట్లు. చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే నర్సరీ అడ్రస్ చెప్పండి అంటే ఈ నర్సరీ అడ్రస్లో మీకు చెప్పడానికి ఇదేమో హైవే ఆనుకొని ఉండవండి. చాలా లోపల మారుమూల గ్రామాలకి రావాలి. ఇక్కడ మీరు ఏదో నార్మల్గా వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఇక్కడ దాకా రావాలి అన్నా కూడా వీళ్ళు అందరికీ మీకు ఇక్కడ ఉండే కాస్ట్కి ఎవరికి ఇవ్వరు. ఓన్లీ ఇక్కడ ఎవరైతే మెయిన్ హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళకి ఆ కాస్ట్ వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ ఒక మొక్క తీసుకొని నాకు అదే కాస్ట్కి ఇవ్వండి అంటే ఎవరు బల్క్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం కాంపెన్సేషన్గా వచ్చేసి రేట్ తగ్గించి హోల్సేల్ ఇస్తారు. ఒక మొక్క కొంటే నువ్వు హోల్సేలర్ ఎలా అవుతావు? ఒకేసారి 100 మొక్కలు 1000 మొక్కలు 10,000 మొక్కలు కొంటే నువ్వు హోల్సేలర్ అవుతావు. సో దాని తగ్గట్టుగా హోల్సేల్ రేట్లు ఇస్తారు. హోల్సేల్ రేట్లు అంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వచ్చేసి నాకు గులాబీ మొక్క కావాలి, ఇక్కడ గులాబీ మొక్క 40 రూపాయలు, నాకు 40 రూపాయలు గులాబీ మొక్క అంటే పక్క పోయి ఆడుకో అంటారు. కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే ఓన్లీ హోల్సేలర్స్కి మాత్రమే ఆ రేట్లకి ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళకి ఆ రేట్లకి ఇవ్వరు. దాంట్లోనే హోల్సేల్ రేట్ ఉంటుంది. ఇది కాక ఇప్పుడు ఇక్కడ 40 రూపాయలు ఇది ఉంది అంటే 60 రూపాయలకు ఉంటుంది అనమాట. ఏది 60 రూపాయలకి మనకి చెట్టు మీకు హోల్సేల్ రేట్ ఉంటుంది. ఆ రేటుకి మీకు అమ్ముతారు మళ్ళీ. ఇప్పుడు చూడండి ఇంకోటి చూపిస్తాను మీకు. ఇవి చూడండి, నేను లాస్ట్ టైం మీకు ఒకటి చూపించాను అనమాట. ఇలా చూడండి ఎలా ఉన్నాయో పూలు ఊడిపోతున్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయి అసలుకి పూలు. ఇవే చెట్టు చెప్పండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చెట్టు చూపిస్తాను. ఈ పువ్వు చెట్టు ఇదిగోండి.
ఇదనమాట. చాలా బాగుంటాయి, కాకపోతే కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అనమాట. ఇవ్వండి చెప్పండి, ఇవన్నీ అన్నీ మొగ్గలతోనే ఉన్నాయి. ఆల్రెడీ పూలు ఎవరు ఆల్రెడీ ఇవన్నీ కొనుక్కెళ్ళిపోయారు, చాలా వరకు ఒక బల్క్లోనే కొన్నట్టున్నారు. పోగా ఇవి మిగిలిన మొక్కలు అనమాట. ఫ్లవరింగ్ ఓపెన్ అయ్యి చూడండి. వా, ఇలా చూడండి, సూపరు. అదిరిపోయింది. ఆ ఒక్క పువ్వు కూడా నాకు తెలిసి 500-600 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ ఇండోర్ మొక్కలు, చాలా బాగున్నాయి ఇండోర్ మొక్కలు కూడా. సో ఇదనమాట మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మొక్కలు. ఇంకా కాస్ట్లీయెస్ట్ మొక్కలు ఏమన్నా ఉంటే మీకు చూపిస్తాను. అంటే మన ఛానల్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టడం అసలు మర్చిపోద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మీకు ఏం నచ్చిందో ఏమి నచ్చలేదు మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను మంచిగా ఇంకొంచెం ఎక్కువగా మంచిగా ఏవైతే కంటెంట్ ఇవ్వగలను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.